అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి ఎస్‌జిటికి సంబంధించి ఏదైతే న్యూ ఇంగ్లీష్ మెథడాలజీ ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు. అన్నీ కూడా కంప్లీట్ చేయబడినయి. అండ్ మీకు మీ ప్రిపరేషన్‌లో చాలా ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి బ్లాగ్ ఒకటుంది. పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com ఇందులో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా వీటికి పీడిఎఫ్స్‌కి సంబంధించి మీకు సమాచారం అయితే ఉంటుంది. అండ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ అండి. వీడియోస్ వరకి. అండ్ టోటల్ ఏదైతే ఇది ఉంది ఇంగ్లీష్ గ్రామర్ ఎస్‌జిటికి సంబంధించి గంటన్నరలోనే మొత్తం సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ చేయొచ్చు. లేదా కూలంకషంగా నేర్చుకోవాలి అనుకుంటే అంటే డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలి అంటే అట్లా కూడా ఉంది. ఈ బ్లాగ్ అనేది మీకు ఇందులో సహాయం అయితే చేస్తుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి క్లాస్ రూమ్‌లో టీచర్స్ ఏ విధమైనటువంటి మెథడ్స్ వాడాలి? వివియన్ కుక్ చెప్తాడు పారాడైమ్ షిఫ్ట్ కావాలి. అంటే మోడల్ చేంజ్ అనేది అవ్వాలి. ఇంతకుముందులాగా టీచర్ యాక్టివ్‌గా ఉండే మోడల్స్ కాకుండా స్టూడెంట్స్ యాక్టివ్‌గా ఉండే మోడల్స్ అనేవి కావాలి అని చెప్పడం జరిగింది వివియన్ కుక్. తర్వాత నేరేటివ్ కానివ్వండి, డిస్కోర్స్ ఓరియెంటెడ్ పెడగాజీ కానివ్వండి వీటిని తీసుకొచ్చారనమాట. ఈ డిస్కోర్స్ ఓరియెంటెడ్ పెడగాజీ అయితే ప్రస్తుతం మనమైతే దీన్ని వాడుతున్నాం. ఓరల్ డిస్కోర్సెస్ అండ్ రిటన్ డిస్కోర్సెస్ వాడుతున్నాం వీటిని. ఇక గవర్నమెంట్ ఏందంటే కరిక్యులమ్‌ని డిజైన్ చేయడానికి కొంతమందిని అపాయింట్ చేస్తుంది. వాళ్ళు కరిక్యులమ్ అనేది డిజైన్ చేస్తారు. వాళ్ళ మొత్తం థాట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క క్లాస్ రూమ్ టీచింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాలనేటటువంటి థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. ఈ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏందంటే డిఫికల్టీస్ టీచర్స్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఆ క్లాస్ రూమ్‌ని మేనేజ్ చేయడంలో కానివ్వండి, వాళ్ళకి నేర్పించడంలో కానివ్వండి, వాటిని అడ్రెస్ చేస్తూ కరిక్యులమ్ డిజైన్ అనేది ఉంటుంది. అలానే అసెస్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కరిక్యులమ్ డిజైన్‌లో ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే అసెస్మెంట్ ఎప్పుడైతే చేస్తామో పిల్లలందరికీ మార్కులు ఎక్కువ రావాలందులో లేదా ఎక్కువ నేర్చుకోవాలందులో. మార్కులు ఎక్కువ వస్తున్నాయంటే బాగా నేర్చుకున్నారని కదా అర్థం. కాబట్టి ఏదైనా తక్కువ ఉంటే దాన్ని చేంజ్ చేయడము. విధానాన్ని చేంజ్ చేయడం. చెప్పే విధానం చేంజ్ చేయడం. కాబట్టి మేజర్ ఫోకస్ వచ్చేసి పారాడైమ్ షిఫ్ట్ అంటే మోడల్ చేంజ్ అనేది చేయడం జరిగింది. టీచర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ నుంచి స్టూడెంట్ సెంటర్డ్ క్లాస్ రూమ్‌కి రావడం జరిగింది. ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్‌లో జరిగిన మోడల్ చేంజెస్ ఏంటి? ఓల్డ్ వర్సెస్ న్యూ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఇంతకుముందు బట్టి పట్టడం అండ్ ఇన్ఫర్మేషన్‌ని మనం స్టోర్ చేసుకొని ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయడం. ఇదివరకే అలా ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు అట్లా కాదు. హైయర్ ఆర్డర్ థింకింగ్‌ను క్రియేటివిటీ కావాలి. అనాలిసిస్ చేయగలగాలి. క్రియేటివ్‌గా ఆలోచించగల పుస్తకాలు ఉన్నాయి. కంప్యూటర్‌లో చేసినయి, ఫోన్‌లోనే ప్రతిది ఇన్ఫర్మేషన్ అనేది పెద్ద విషయం కాదు తెలియడం. కానీ దాన్ని ఎలా అనలిటికల్ థింకింగ్ ఎలా అనాలిసిస్ చేస్తున్నాడు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అనాలిసిస్ చేయగలిగి మనం బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది. నాలెడ్జ్ ఇలా ఉంటుంది కదా అనాలిసిస్. వాటిలో ఏందంటే అవి ఏదైతే కాగ్నిటివ్ డొమైన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడేందంటే హైయర్ ఆర్డర్ థింకింగ్ కావాలి. జస్ట్ కేవలం ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకోవడం, దాన్ని ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయడం అంతవరకు కాదు. ఇంకోటి కంటెంట్ సెలక్షన్. ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే ఏదైతే కంటెంట్ వాడుతున్నామో అది కాంటెక్చువల్‌గా రిలవెంట్ అయ్యేటట్టు చూసుకుంటున్నాం. పిల్లలకి తెలిసినవి, పిల్లలకి తెలియని ఏదో బ్రహ్మ పదార్థం తెచ్చి పెట్టడం కాదు. పిల్లలకి తెలిసినవి పెడితే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. వాడు మిగతా పిల్లలతో మాట్లాడగలుగుతున్నాడు. పీర్ ఏదైతే సపోర్ట్ ఉంటుంది, పీర్ టీచింగ్ ఉంటుంది, గ్రూప్ టీచింగ్ ఉంటుంది. ఆ విధంగా కంటెంట్ సెలక్షన్ అనేది స్టూడెంట్‌కి తెలిసినదే తీసుకున్నాం. కంటెంట్ యాక్సెస్ మీడియం టు టీచ్ ద లాంగ్వేజ్. ఏదైతే కంటెంట్ మనం ఇస్తున్నామో ప్రోజ్, పోయెట్రీ ఏవైతే ఇస్తున్నారో అండ్ ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏందంటే మనకొక వాహకంలాగా పనిచేస్తుంది. ఈ టీచింగ్ కానివ్వండి, ఏదైతే చదువు చెప్పడానికి టెక్స్ట్ బుక్ అనేది ఒక మీడియం లాగా ఉపయోగపడుతుంది. ప్రాసెస్ ఓరియెంటెడ్ టీచింగ్. ఇంతకుముందు ఏందంటే ప్రొడక్ట్ ఓరియెంటెడ్ టీచింగ్ ఉండేది. అంటే ఓ ప్రోడక్ట్ ఇచ్చాం దాని ప్రకారం వర్కౌట్ చేయండి. టెక్స్ట్ బుక్ ఇచ్చాం దాని ప్రకారం అట్లా కాదు ఇప్పుడు. ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్ ప్రొడక్ట్.
ఎండ్ ప్రొడక్ట్ కన్నా ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా నేర్పిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్లాస్ రూమ్‌లో టీచర్ కేవలం లెక్చర్ మెథడ్‌లో చెప్పుకుంటా వెళ్తే కుదరదు. హి మస్ట్ బి ఎక్విప్డ్. ఎట్లా? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఎక్విప్ అవ్వాలి. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ప్యాసివ్ లిజనర్‌గా ఉండకూడదు. గ్రూప్స్‌గా విభజించాలి. వాళ్ళని మాట్లాడేటట్లు చేయాలి. అండ్ కొత్త సైంటిఫిక్ మెథడాలజీస్‌ని వాళ్ళు అడాప్ట్ చేయాలి. గ్రాఫిక్ రీడింగ్ అంటే బొమ్మలు ఏదైనా కంటెంట్‌ని సింపుల్‌గా ఒక బొమ్మ రూపంలో వేసేయొచ్చు. హెటెరోజెనస్ క్లాస్ రూమ్స్‌ని అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. హెటెరోజెనస్ ఏంది? ఒకే క్లాస్ రూమ్‌లో ఏ గ్రేడ్ స్టూడెంట్ ఉంటాడు, బి గ్రేడ్ ఉంటాడు, సి గ్రేడ్ ఉంటాడు, డి గ్రేడ్ ఉంటాడు. ఇప్పుడు గ్రూప్ చేసేటప్పుడు కూడా అందరు ఏళ్ళు దొరకరు. 40 మంది ఉన్నారు అంటే 10 మంది ఏ, 10 మంది బి, 10 మంది సి, 10 మంది డి. హెటెరోజెనస్ గ్రూప్ అంటే ఇప్పుడు ఏ, బి, సి, డి వాడిని కలిపి ఒక గ్రూప్ చేయడం. హోమోజెనస్ గ్రూప్ చేస్తే అదేదో అంటారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్దని. ఏం తెలియని వాడిని ఒక గ్రూప్లో ఉంచామనుకోండి అందరినీ, ఏం ఉండదు, ఏమీ రాదు అక్కడ. కాబట్టి అందులో కూడా ఏంటంటే డైవర్స్ పీపుల్ని పెట్టాల్సి ఉంటుంది. హెటెరోజెనస్ క్లాస్ రూమ్స్ కాబట్టి హెటెరోజెనస్ గ్రూప్స్ని మనం పెట్టుకోవాలి. హోల్ టు పార్ట్ ప్రిన్సిపల్. జనరల్గా ముక్కలు నేర్పించడం కన్నా హోల్ టెక్స్ట్ని ఇచ్చి కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్గా చేయడం. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కేవలం ఒక వర్డ్తో స్టార్ట్ చేయడం కాదు. ఐసోలేటెడ్ లెటర్స్తోనో వర్డ్స్తో చేయకుండా ఒక మీనింగ్ఫుల్ చంక్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ అర్థమవుతుందా నీకు, ఆ ప్యాసేజ్ అంతా చదివి మీనింగ్ చెప్పగలరు. దట్ ఈస్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనమాట. క్రాష్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. అదేంటంటే లాంగ్వేజ్ షుడ్ బి అక్వైర్డ్ న్యాచురల్లీ. LSRW. ఇట్ షుడ్ బి అక్వైర్డ్ రేదర్ దాన్ లెర్న్. ఎట్లా ఉండాలి? ఎక్వైర్ చేయబడాలి. ఎక్వైర్ చేయడం అంటే ఎట్లా? సహజంగా జరుగుతున్నది. సహజ వాతావరణంలో సహజంగా జరిగేటట్లు వాడు నేర్చుకున్నాడనే విషయం వాడికి కూడా తెలియకూడదు. అట్లా నేర్పించాలి. దాన్ని అన్కాన్షియస్ లెర్నింగ్ అంటారు. కాబట్టి దాని న్యాచురల్గా లాంగ్వేజ్ అనేది నేర్పించబడాలి. పిల్లవాడికి ఆ వాతావరణం అలా కల్పించాలి. టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ ఉండాలి. ఇక ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ అంటే మన మోడల్సే చేంజ్ చేసేసాం. కంప్లీట్ మన ఆబ్జెక్టివ్సే చేంజ్ చేసేసాం. మనం ప్రాసెస్ని మెయిన్గా తీసుకున్నాం. ప్రొడక్ట్ కన్నా కూడా ఎండ్ ప్రొడక్ట్ ఇది కన్నా ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది మనం చేసాం. రోట్ మెథడ్స్ని తీసేసాం. బట్టి పట్టే విధానాలని తీసేసి లాంగ్వేజ్ అనేది ఎక్వైర్ చేయబడాలి అన్న విధానంకి వచ్చాం. నేరేటివ్ అంటే ఏంటంటే కథలు చెప్పడం అనమాట. ఈ నేరేటివ్ ఏం చేస్తుంది అంటే ఒక రిచ్ లింగ్విస్టిక్ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. టీచరే ఒక నేరేషన్ చేశారనుకున్న ఒక కథని, ఒక కథ చెప్పారు ఆవు పులి కథ. ఇది లిజనర్స్ని ఏం చేస్తుందంటే ఎమోషనల్గా ఎంగేజ్ చేస్తుంది. అసలు అక్కడ లాంగ్వేజ్ వింటున్నట్టు కాదు, కథలో ఎమోషనల్గా లీనమైపోతారు. హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటే 360 degrees టోటల్ మోరల్ వర్కౌట్ అవుతుంది అండ్ లింగ్విస్టిక్ వర్కౌట్ అవుతుంది. ఓరల్ డిస్కోర్సెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి డైవర్స్ డిస్కోర్స్ ఫార్మ్స్ని నేరేషన్ అనేది ఓరల్ డిస్క్రిప్టివ్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఆవు పులి కథ దాన్ని ఏం చేస్తాడు? ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు టీచర్ చెప్తారు నెరేషన్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కౌ, దేర్ వాజ్ ఏ టైగర్ అనేసి మొదలు పెడతాం. సేమ్ ఇదే పందాన్ని డిస్క్రైబ్ చేస్తాడు. ద టైగర్ ఈజ్ ఫియర్స్ అనేసి. ఇట్లా కౌ ఈజ్ వైట్ అండ్ ఇన్నోసెంట్. ఇట్లా డిస్క్రిప్షన్ అనమాట. ఇట్ హ్యాస్ 2 హార్న్స్. ఇలా డిస్క్రిప్టివ్ కాన్వర్జేషన్. దాన్ని కాన్వర్జేషన్గా ఇద్దరిని కూర్చోబెట్టి దాని గురించి మాట్లాడండి అంటే వాడు క్వశ్చన్ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ అని రైమ్స్ రిథమాటిక్ ఇది తెలుస్తుంది అనమాట దానివల్ల. కాబట్టి మల్టిపుల్ సెంటెన్స్ టైప్స్ని కలియడం ఒకేసారి. డిక్లరేటివ్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఇంట్రాగేటివ్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇంపరేటివ్స్ కమాండ్స్ రిక్వెస్ట్లు అవన్నీ అనమాట. తర్వాత ప్రాసడిక్ ఫీచర్స్ అంటే ఛందస్సు అవన్నీ కూడా. ఈ నేరేటివ్స్ వల్ల ఏంటంటే ఛందస్సు అవి కూడా నేర్పిస్తాం. ఏంటేంటి ఇప్పుడు నేరేషన్ టెక్నిక్లో స్టోరీ చెప్తున్నారు. ఏ పదానికి స్ట్రెస్ ఇవ్వాలో చెప్తారు. ఏ పదాన్ని ఇంటోన్ చేయాలో, ఇంటోనేషన్ ఎక్కడ ఉండాలో
కూడా తెలిసిపోతుంది. ముందు ఇవ్వాలా, వెనక్కి ఇవ్వాలా. మాడ్యులేషన్ కథ చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా స్లో అవ్వడం గానీ, ఒక్కసారిగా పిచ్ హై చేయడం గానీ జరుగుతుంది. అది మనం ఎంగేజ్ చేయడానికి మనల్ని బాగా ఉపయోగపడుతుంది. మాడ్యులేషన్ అంటే స్వర స్థాయి అన్నమాట. టీచర్స్ క్రియేట్ ఎ నేరేటివ్ గ్రాఫ్స్ అంటే పాజెస్ అన్నమాట. కథలో ఆపుతారు. ఇన్వైట్ లెర్నర్స్ టు కాంట్రిబ్యూట్ అండ్ కన్‌స్ట్రక్ట్ టార్గెట్ డిస్కోర్సెస్. కథ చెప్పి ఆపుతాం మన మధ్యలో. ఫిల్ ఇట్ అని చెప్తాం. కొంత కథ చెప్పేసి దాన్ని మీరు పూరించండి. మీరైతే ఎట్లా చేస్తారు? ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్ హౌ డు యూ ఆవుపులి కథ చెప్పడం కాదు. చెప్పిన తర్వాత వాళ్ళు అనలిటికల్‌గా ఆలోచించేటటువంటి గుణాన్ని రేకెత్తించాలంటే ఏం చేయాలి? ఇఫ్ యూ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ కౌ వాట్ విల్ యూ డూ? వాడు చెప్తాడు, సార్ ఐ డు నాట్ కమ్ ద నెక్స్ట్ డే. ఐ విల్ ఎస్కేప్. హౌ కెన్ ఐ గో అండ్ గెట్ కిల్డ్? యామ్ ఐ ఫూల్ అంటాడు. సో దట్ ఈస్ అనాలిసిస్. వాడు అనాలిటికల్ చెప్తారు. వాట్ విల్ యూ డూ? సార్ ఐ విల్ ప్లాన్ టు కిల్ ద టైగర్ సార్ అని చెప్తాడు. ఈ విధంగా ఏంటంటే టీచర్ చెప్పడమే ఓరల్ డిస్కోర్స్కి దారితీస్తుంది. ప్రొసోడిక్ ఫీచర్స్ స్ట్రెస్, ఇంటోనేషన్, పాజ్, మాడ్యులేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది పిల్లల్లో, అయ్యో పాపం అన్నట్టుగా. అండ్ కాగ్నిటివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనలిటికల్గా. మనం చెప్పుకున్నాయి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద కౌ వాట్ విల్ యూ డూ? ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ టైగర్ వాట్ విల్ యూ డూ? సార్ ఐ విల్ ఈట్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ డు నాట్ అలో ఇట్ టు గో టు ఇట్ కిడ్స్. ఐ డు నాట్ టు గో ఇట్ టు కాఫ్. ఐ డోంట్ అగ్రీ. జస్ట్ ఐ విల్ కిల్ అండ్ ఈట్ ఇట్ అని చెప్తాడు. దట్ ఈస్ కాగ్నిటివ్ అనలిటికల్ ఏదైతే ఉందో ఆ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. మనం ప్లేస్ చేస్తాం వాడిని. ఎమోషనల్ అప్పుడు నేరేటివ్ స్టిమ్యులేట్ లెర్నర్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎయిడ్స్ ఇన్ హోలిస్టిక్ లాంగ్వేజ్ అని. ప్రతిదీ అనాలిసిస్ ఇవన్నీ పెరుగుతాయి. నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? మోరల్ యాజ్ వెల్ యాజ్ అనలిటికల్ ఇవన్నీ కూడా. నువ్వు టైగర్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? ఐ ఫీల్ పిటీ సార్, ఐ విల్ లీవ్ ద కౌ సార్ అంటాడు ఒకడు. వాడు ఏం చేస్తాడు? ఐ కిల్ దేర్ ఇట్ సెల్ఫ్ సార్, ఐ ఈట్ ఇట్, దట్స్ ఇట్ సార్, ఐ డు నాట్ లీడ్ సార్ అనేసి చెప్తాడు. సో దట్ ఈస్ అనలిటికల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. టైగర్ ప్లేస్లో ఉంటే తనకి ఏం చేస్తా? ఆకలేస్తే ఏమైనా క్వశ్చన్ అని, హౌ కెన్ ఐ సార్ మై ఫుడ్ ఈజ్ ఈటింగ్ యానిమల్స్, హౌ కెన్ ఐ లీవ్ ఆల్ దోస్ థింగ్స్ అంటాడు. సో డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. డిస్కోర్స్ అంటే ఏంటి? డిస్కోర్స్లో 2 రకాలు ఉంటాయి. ఓరల్ డిస్కోర్స్ అండ్ రిటన్ డిస్కోర్స్. ఓరల్ డిస్కోర్స్ అంటే ఏంటి? ఆసువుగా చెప్పాడు. అంటే జస్ట్ అప్పుడు విన్నాడు, సగం కథ చెప్పాం. కౌ సెడ్ దట్ ఇట్ వుడ్ కమ్ టుమారో, ఫిల్ ద నౌ, వాట్ విడ్ హ్యావ్ హ్యాపెండ్ అనేసి అంటారు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? దాన్ని ఫిల్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ డే కౌ మీట్స్ ఇట్స్ buddies, friends. It will bring all 40 friends. Why your class students are 40? Yes, 40 cows come and kill the tiger అంటాడు. So that oral discourse is generated. Emphasis on using discourse. Simple, complex. ఇదేంటంటే సింపుల్ అడగొచ్చు, కొంచెం కాంప్లెక్స్ కూడా అడగొచ్చు. ఇప్పుడు వాట్ విల్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టైగర్? ఇఫ్ యు ఆర్ కౌ వాట్ వుడ్ యూ హ్యావ్ డన్? ఇట్లాంటి ప్రశ్న అనమాట. ఇది సింపుల్ ఏం కాదు, కాంప్లెక్సే. అట్ ది ప్రైమరీ లెవెల్ ఫోకస్ ఇన్ ఆన్ సింపుల్ డిస్కోర్సెస్ సచ్ యాజ్ కాన్వర్సేషన్, రైమ్స్, డిస్క్రిప్షన్స్ అండ్ స్టోరీస్. చిన్న చిన్న కాన్వర్సేషన్స్, హాయ్ హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఇట్లాంటివి. రైమ్స్ తెలిసిందే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. డిస్క్రిప్షన్, టెల్ మీ అబౌట్ యువర్ మదర్, టెల్ మీ అబౌట్ యువర్ ఫాదర్, టెల్ మీ ఏ స్టోరీ. టార్టైస్ ఉంటుంది కదా, టార్టైస్ స్టోరీ, ర్యాబిట్ అండ్ టార్టైస్, ఆ స్టోరీస్. ఫర్ అప్పర్ ప్రైమరీ లెర్నర్స్ మోర్ కాంప్లెక్స్ అండ్ వెరీ డిస్కోర్సెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ విత్ క్లియర్లీ డిఫైన్డ్ లింగ్విస్టిక్ ఇండికేటర్స్. ఇక ప్రైమరీ కాకుండా అప్పర్ ప్రైమరీకి వెళ్ళినప్పుడు ఇవి స్థాయి అనేది పెరుగుతుంది. ఎస్ఏ టైప్ రాయమని చెప్తాం. ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రోడక్ట్ కన్నా, ఎండ్ ప్రోడక్ట్ కన్నా మనం ఎలా నేర్పిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాలెడ్జ్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం. మనం చెప్పుకున్నాం, పియాజే 2 రకాలుగా చెప్పాడు. అసిమిలేషన్ అనేసి ఒకటి. ఇంకో విధానంలో ఏంటంటే ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని అమర్చుకోవడం అనమాట.
కాబట్టి ఈ విధమైన విధానాలు అనేది పియాజే చెప్పడం జరిగింది. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అనేది. కాబట్టి పిల్లవాడు ఆ ప్రాసెస్ అనేది జరగాలి. అర్థవంతమైన విద్య అనేది ఇవ్వబడాలి. టీచర్స్ ఆర్ ఎంకరేజ్ టు యాక్ట్ డిస్కోర్స్ ఫెసిలిటేటర్స్. ఈ డిస్కోర్స్‌లు అనేవి క్లాస్ రూమ్‌లో పక్కాగా జరిగే విధంగా టీచర్ ఏం చేయాలి? చూడాలి. అదే మెయిన్. అక్కడ చేయాల్సింది ఏంటి టీచర్ అంటే ఇదే చేయాల్సింది. అయన్నీ కూడా వర్కౌట్ అయ్యేటట్లు చేయడం. ఒక గ్రూప్‌లో కాకపోయినా ఇంకో గ్రూప్‌లో సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే బేసిక్ స్కిల్స్‌ని ఏవైతే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఉన్నాయో వాటిని ఐసోలేటెడ్‌గా కాకుండా ఇంటిగ్రేషన్ ఆఫ్ స్కిల్స్‌గా వాడుకోవాలి. జనరల్‌గా మన టెక్స్ట్ బుక్‌లో ఐసోలేటెడ్‌గా ఇవ్వడం అనేది ఒకప్పుడు జరిగేది. లిజనింగ్‌కి సెపరేటు, స్పీకింగ్‌కి సెపరేటు, రీడింగ్‌కి సెపరేటు, రైటింగ్‌కి సెపరేట్. ఇప్పుడు చూడండి ఓరల్ డిస్కోర్స్. ఇట్స్ ఓరల్ డిస్కోర్స్, లిజనింగ్, స్పీకింగ్ 2 పిల్లలు వింటా ఉంటాడు. వాడు చెప్తా ఉంటాడు. ఇంకో తర్వాత దీన్నే రిటర్న్ డిస్కోర్స్‌గా మారిస్తే రాస్తారు. రీడింగ్ అండ్ రైటింగ్. వాళ్ళకి ఏదైతే క్లాస్‌లో టెక్స్చువల్‌గా ఉందో అది చదువుతాడు అండ్ రిటన్‌గా దాన్ని రాస్తాడు. అయితే మనం ఇంత చెప్పుకున్నా గానీ కొన్ని కరిక్యులర్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కరిక్యులర్ ఆబ్జెక్టివ్స్ ఎంత బాగా ఫ్రేమ్ చేసినా గానీ ఆహ్, ఏం జరుగుతుంది అంటే కొద్దిగా గ్యాప్స్ ఉంటాయి. ఈ కరిక్యులర్ మనకి ఎట్లా చేశారంటే డిస్కోర్సెస్‌గానే చేశారు. డిస్కోర్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఐసోలేటెడ్ కాదు. దేనికి దానికి విడిగా లేవు. లిజనింగ్ విడిగా, రీడింగ్ విడిగా అట్లా ఏం లేదు. అన్నీ కలిపి మీరు డిస్కోర్స్ గనుక చూసినట్లయితే ఏం జరుగుతుంది? అన్నీ కూడా కలగలిసి ఉంటాయి. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఆల్ స్కిల్స్ అనమాట. అండ్ లెవెల్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ డిస్కోర్సెస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ డెవలప్డ్. స్టార్టింగ్ ఇప్పుడు మనం ఆవు పులి కథ చెప్పుకున్నాం. ఇది నార్మల్ బేసిక్ అనమాట. స్టేజ్‌లు పెంచుకుంటా వెళ్ళాలి. కథలు పెంచుకుంటా వెళ్ళాలి. ఆ విధంగా ఏందంటే మనం చెప్పే రీతిలో, నేర్పించే రీతిలో పెద్ద మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్ని ఇక్కడ మనం ఏమన్నా డిస్కోర్స్ ఓరియెంటెడ్ టీచింగ్ కానివ్వండి, నేరేటివ్ టెక్నిక్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడైతే పెరిగిన మార్పులనమాట. టోటల్‌గా ఇదండి. దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఇదిగోండి ఇవన్నీ అన్నీ కూడా పూర్తి చేయబడి ఉన్నాయి. అండ్ బ్లాగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా టోటల్ ప్లే లిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.